ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగర మోగక ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరికల వర్మ మొదలుంది. ఈ నేపథ్యంలో 90% పైగా మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ వైఫల్యాలు, మోదీ పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకమే తమను గెలిపిస్తాయని చెబుతున్న బీజేపీ జాతీయ నాయకులు గుజ్జల ప్రేమచందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ కుమార్ జరిపిన ప్రత్యేక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎన్నికల నగర మోగడంతో ఇటు నిన్నటి నుంచే ఇటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్కు కూడా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మరి ఈ క్రమంలోనే ఇటు ఎన్నో రోజుల నుంచి కూడా ఇటు టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులు తమ టికెట్ ఖరారు చేసుకునేందుకు కూడా ఇటు పార్టీ పెద్దలకు సంబంధించి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే తమ టికెట్ ఖరారు కాకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీజేపీ పార్టీలోకి చేరికలు కూడా జోరందుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు నిర్మల్, మంచిర్యాల కార్పొరేషన్లో కూడా అత్యధికంగా చేరికలు కూడా జరుగుతున్నాయి. ఇటు కాజనగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కూడా చేరికలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు దీనికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇటు అత్యధిక స్థానాలు సాధించే దిశగా ఇటు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మనతో పాటు ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వీడు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీజేపీలో ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయి. మరి ఎందుకు దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఈ చేరికలకు జరిగిన ఎట్లా చూడవచ్చు? ఒకటి, గత అనేక సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరియు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. వాళ్ళు చెప్పిన మాటలు విన్నారు. స్థానిక సంస్థలకు కానీ, అటు గ్రామ పంచాయతీలకు కానీ, ఇటు మున్సిపాలిటీస్కి కానీ, కార్పొరేషన్స్కి కానీ వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు. వాటిని నెరవేర్చడంలో పూర్తి వైఫల్యం చెందిండ్రు. కాబట్టే ప్రజలు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. ఇవాళ అనేక చోట్ల మొన్న మనకు పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన యొక్క సీట్లు, ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ సాధించింది. ఇటీవల జరిగిన యొక్క గ్రామ పంచాయతీలో కూడా అనేక చోట్ల వార్డు మెంబర్స్ స్థాయి నుంచి సర్పంచ్ల వరకు అనేక చోట్ల గెలవడం జరిగింది. అంతకు మించి వాతావరణం ఇవాళ తెలంగాణలో, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కానీ, ఇక్కడ మంచిర్యాల కానీ, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నిజంగా చెప్పాలంటే ఒక గాలి వీస్తున్నది. ఇది ఇటీవల జరిగిన యొక్క మహారాష్ట్రలో జరిగిన యొక్క ఎన్నికలు కూడా మనం చూసాం. అనూహ్యమైన యొక్క ఫలితాలు ప్రజలు గ్రామ స్థాయి నుంచి మరి పట్టణ స్థాయి నుంచి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రావాలి అని చెప్పి ఓట్లేసి పెద్ద ఎత్తున గెలిపించిన పరిస్థితి కనిపించింది. అటువంటి యొక్క వాతావరణం ఇవాళ మంచిర్యాలలో కూడా పునరావృతం కాబోతున్నది. ఈ మంచిర్యాలలో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నది. సార్, ఇప్పుడు ఇటీవలి కాలంలో కూడా కొన్ని ఇప్పుడు ప్రతిపక్షం ఏదైతే అధికార పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హామీల అమలులో విఫలమైందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇప్పుడు దానిలో మిత్రపక్షమైనటువంటి టీజేఎస్ కోదండరాం, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరాం కూడా ప్రత్యక్షంగానే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం. మరి దీన్ని ఎట్లా చూడవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు విఫలమైందా? మరి దాని ప్రజలు వాటి పట్ల అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గోదా దాటడం కోసం ఏ మాట పడితే ఆ మాట ఇచ్చారు, ఏ వాగ్దానం పడితే ఆ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిండ్రు. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఒక్క గ్యారంటీని కూడా సంపూర్ణంగా నెరవేర్చిన యొక్క పాపాన పోలేదు. ఇవాళ ఇక హామీల విషయం అయితే అది గాలికే వదిలేసిండ్రు. వాళ్ళ పరిపాలన ఎక్కడ సాగుతున్నది? అవినీతి, కమిషన్లు నడుస్తున్నాయి. మంత్రుల మధ్యన, నాయకుల మధ్యన కమిషన్లు, అవినీతి యొక్క ఇది జరుగుతున్నది. కమిషన్ ఏ రీతిని ఉన్నదంటే ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇవాళ 12%, 10% అండ్ 8%, నియర్లీ 30% కమిషన్. ఈ గవర్నమెంట్ అంటేనే 30% కమిషన్ అనేది. అంటే 12% ఒక ఆయన తీసుకుంటే 10% ఇంకొకరు తీసుకుంటే 8%, ఇట్లా అంచెలంచెలుగా ఇవాళ కమిషన్ నడుస్తున్నది. ఇటువంటి ప్రభుత్వం విషయంలో ఇంకా ప్రజలకు విశ్వాసం కోల్పోయారు. ఇంకా 2-2.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇప్పుడే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, మరి అన్ని రకాల మేధావులు, ప్రజలు, కార్మికులు, మరి యువత, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపదెబ్బ కొడితేనే తెలుస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు దిగొచ్చి
వాళ్ళు చెప్పిన యొక్క మాటలు నెరవేర్చే అవకాశం ఉంటుంది, లేదంటే ఇది మా ఘనతే అని చెప్పుకునే అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మన గుర్తులేని ఎన్నికలలో మేమే గెలిచినామని చెప్పుకున్నారు. కాబట్టి ఇవాళ ఈ గుర్తున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనుక బుద్ధి చెప్తే తప్పక వాళ్ళలో చలనం వస్తుందనే ఒక ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. అందుకోసం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఆ విధంగానే చేరికలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 90% పైగా స్థానాలు సాధించుకుంటామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వచ్చినటువంటి చేరికలు అనేటువంటి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసే ఇటు పలువురు అభ్యర్థులు కూడా బీజేపీ పార్టీని వైపు చూస్తున్నారని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఇటీవలి కాలంలో వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సింగరేణికి సంబంధించి ఇవన్నీ తమ పార్టీల గతేళ్లు పాలించిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతికి తమకు అనుకూలంగా వ్యవహరించుకునేందుకు సింగరేణి టెండర్ను దక్కించుకునేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడు నిబంధనల పేరిట తమ బంధువులకు అనుయాయులకు దోచిపెట్టడానికే సింగరేణి సొమ్మును దోచిపెట్టి కార్మికుల కష్టాన్ని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.